హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. లాస్ట్ క్లాస్లో మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో రియేజెంట్స్ గురించి చర్చిస్తూ ఉన్నాం. రియేజెంట్స్ వాటి యొక్క ఇంపార్టెన్స్, మనం ఒక రియాక్టెంట్ని తీసుకుంటే దానికి రియేజెంట్ కలిపినప్పుడు ఏ ప్రోడక్ట్ వస్తుంది, ఎలా వస్తుంది, వాటి గురించి మనం డిస్కషన్ చేస్తూ ఉన్నాం. దాని కంటిన్యూషన్గా ఈరోజు క్లాస్ మనం డిస్కషన్ చేద్దాం. ఇందులో నేను ఒక కీటోన్ తీసుకున్నాను, CH3 డబుల్ బాండ్ ఓ CH3. ఇట్ ఈస్ కాల్డ్ అసిటోన్. దీనికి ఒక రియేజెంట్ కలుపుతున్నా, సోడియం బోరోహైడ్రేట్ NaBH4. అలానే ఒక సాల్వెంట్ ఇథైల్ ఆల్కహాల్ని వేశాం. మనకు ప్రోడక్ట్ ఏది వస్తుంది? కొన్ని ఆర్గానిక్ రియాక్షన్స్లో మనం రియేజెంట్ వేసినప్పుడు ఏంటంటే రెండు రకాల ప్రోడక్ట్లు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. ఒకటి మేజర్ అంటాం, ఒకటి మైనర్ అంటాం. ఎందుకు మేజర్ ఏర్పడుతుంది, ఎందుకు మైనర్ ఏర్పడుతుంది, వాట్ ఈస్ ద రీజన్? అందులో కూడా కొన్ని రియేజెంట్స్ వేసినప్పుడు మనం ఏంటంటే సిస్ ట్రాన్స్ వంటి ప్రోడక్ట్ కూడా మనకు వస్తూ ఉంటాయి. సిస్ ఎందుకు ఏర్పడుతుంది, ట్రాన్స్ ఎందుకు ఏర్పడుతుంది అంటే వాటి యొక్క సెలెక్టివిటీ మనకు తెలియాలి. దాన్నే మనం కెమికల్ రియాక్షన్లో ఏర్పడేటువంటి సెలెక్టివిటీని కీమో సెలెక్టివిటీ అంటాం. సో ఈ కీమో సెలెక్టివిటీ అంటే ఏంటి, వాట్ ఈస్ సెలెక్టివిటీ ఆర్ స్టీరియో సెలెక్టివిటీ, వీటిని మనం స్టీరియో సెలెక్టివిటీ కూడా అని అంటాం. సో ఈ కీమో సెలెక్టివిటీ ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే, ఈ సెలెక్టివిటీ అనేది మనకు 3 రకాలుగా ఉంటుంది. ఒకటి కీమో సెలెక్టివిటీ, రెండవది రిజియో సెలెక్టివిటీ, మూడవది స్టీరియో సెలెక్టివిటీ. ఇందులో స్టీరియో సెలెక్టివిటీ చాలా చాలా ఇంపార్టెంట్. సో కీమో సెలెక్టివిటీ, రిజియో సెలెక్టివిటీ, స్టీరియో సెలెక్టివిటీ అని మనం 3 రకాలుగా సెలెక్టివిటీని మనం విభజించవచ్చు. అంటే ఒక రియాక్టెంట్ తీసుకున్న తర్వాత దానికి రియేజెంట్ వేసినప్పుడు వచ్చేటువంటి ప్రోడక్ట్ అనేది అది కీమో సెలెక్టివిటీనా, రిజియో సెలెక్టివిటీనా, స్టీరియో సెలెక్టివిటీనా అని మనం అంచనా వేయవచ్చు. ఇందులో ప్రముఖంగా మనకు ఉపయోగపడేది ఏంటంటే స్టీరియో సెలెక్టివిటీ అనేది చాలా చాలా ముఖ్యమైనది, కాబట్టి వాటి మీద మనం దృష్టి పెట్టాలి. అయితే ఇప్పుడు మనం కలిపేటువంటి రియేజెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెడ్యూసింగ్ ఏజెంట్స్ కావచ్చు, ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ కావచ్చు. సో రియేజెంట్స్ మనం క్లాసిఫై చేసినప్పుడు ఏంటంటే ఒకటి రిడక్షన్ రియాక్షన్లో పార్టిసిపేట్ రెడ్యూసింగ్ ఏజెంట్ అని, ఆక్సిడేషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ ఆక్సిడైజింగ్ రియేజెంట్స్ అని ఇలా క్లాసిఫై చేశాం కదా. అయితే ఒక రెడ్యూసింగ్ ఏజెంట్స్ని మాత్రమే రియేజెంట్స్ని బట్టి మనం క్లాసిఫై చేస్తాం. అదే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ని మనం క్లాసిఫై చెయ్యం. ఇక్కడ క్వశ్చన్ ఏంట్రా అంటే, వై రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రియేజెంట్స్. రియేజెంట్స్ను బేస్ చేసుకొని మనం రెడ్యూసింగ్ ఏజెంట్స్ను క్లాసిఫై చేస్తున్నాం. సో ఇక్కడ రియేజెంట్స్ ఏంటంటే చూడండి, రెడ్యూసింగ్ ఏజెంట్స్, ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. సో రెడ్యూసింగ్ ఏజెంట్ ఈజ్ నథింగ్ బట్ రిడక్షన్, దట్ ఈస్ ద సబ్స్ట్రేట్ తీసుకుంటాం, ఒక రియేజెంట్ని కలుపుతాం, దట్ ఈస్ ద బేస్డ్ ఆన్ క్లాసిఫికేషన్. సో దాన్ని అదే ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే సబ్స్ట్రేట్ తీసుకుంటావు, రియేజెంట్ని కలుపుతావు. ఆ కలిపేటువంటి రియేజెంట్లు ఏంట్రా అంటే మనకు ఆక్సిడేషన్ అని జరుగుతుంది కాబట్టి దాన్ని O1 అనుకుంటున్నాను, ఇక్కడ రిడక్షన్ జరుగుతుంది కాబట్టి దీన్ని R1 అనుకుంటున్నాను. సో వీటిని క్లాసిఫికేషన్ చూసినట్లయితే చూడండి, రెడ్యూసింగ్ ఏజెంట్స్ని మనం ఏంటంటే ఆక్సిడేషన్ స్టేట్, ఆక్సిడేషన్ రియాక్షన్ కూడా ఏంటంటే ఆక్సిడేషన్ స్టేట్ని బట్టి మనం చెప్తాం. ఒక రిడక్షన్ రియాక్షన్ అని జరిగిందని ఎట్లా చెప్తాం మనం, అందులో ఉన్నటువంటి సబ్స్ట్రేట్ నుంచి ప్రోడక్ట్కి ఆక్సిడేషన్ నంబర్ పెరిగిందా తగ్గిందా అనేటువంటి విధానాన్ని బట్టి మనం చెప్తాం. రిడక్షన్ రియాక్షన్లో ఏమవుతుందంటే ఆక్సిడేషన్ స్టేట్ అనేది డిక్రీజ్ అవుతుంది. అదే ఆక్సిడేషన్ రియాక్షన్లో ఏంటంటే ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, రిడక్షన్ రియాక్షన్లో ఆక్సిడేషన్ స్టేట్ OS అంటే ఆక్సిడేషన్ స్టేట్, డౌన్ వర్క్ యారో మార్క్ పెట్టామంటే తగ్గుతున్నట్లు. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్
అప్వర్డ్ ఆరో మార్క్ పెట్టాము అంటే పెరుగుతున్నట్లు. కాబట్టి రిడక్షన్ అన్నప్పుడు ఏంటి, హైడ్రోజన్ యాడ్ కావచ్చు లేదా ఎలక్ట్రాన్ యాడ్ కావచ్చు, అంటే ఎలక్ట్రాన్ డోనార్. జనరల్గా ఏంటంటే మెటల్స్ అనేటివి ఏంటంటే ఎలక్ట్రాన్ను డొనేట్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ హైడ్రోజన్ యాడ్ కావడం అనేది ఏంటంటే అది హెచ్ మైనస్ రూపంలో యాడ్ కావచ్చు, H2 రూపంలో యాడ్ కావచ్చు, హెచ్ రాడికల్ రూపంలో యాడ్ కావచ్చు. అంటే రిడక్షన్ అనేది మనం ఎన్ని రకాలుగా చెప్పవచ్చు. కాబట్టి మెటల్ హైడ్రైడ్లు కనుక ఉపయోగించినట్లయితే అందులో నుంచి హెచ్ మైనస్ అనేది అక్కడ చర్యలో కనుక ఉపయోగపడినట్లయితే దాన్ని రిడక్షన్ అని, ఒకవేళ H2 ఉన్నట్లయితే దాన్ని రిడక్షన్ అని, అదే హెచ్ రాడికల్ పార్టిసిపేట్ అయినట్లయితే దాన్ని కూడా మనం రిడక్షన్ అని కూడా అంటాం. అలానే ఆక్సిడేషన్ రియాక్షన్లు ఏంటంటే ఆక్సిజన్ యాడ్ కావాలి లేదా ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలి. సో డోనార్స్ డస్ నాట్ అవైలబుల్, సో క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ సబ్స్ట్రేట్ ఓన్లీ, నాట్. సో ఈ ఆక్సిడేషన్ రియాక్షన్లు ఏంటంటే డోనార్స్ అనేటివి మనకు ఉండవు. సో డోనార్స్ అనేటివి మనకు ఉండదు కాబట్టి ఓన్లీ సబ్స్ట్రేట్, బేస్డ్ ఆన్ సబ్స్ట్రేట్ ఓన్లీ. సో రియేజెంట్ని బట్టి మనం చెప్పలేం. కాబట్టి ఇక్కడ రియేజెంట్ని బట్టి చెప్పేది ఏంటంటే ఒక రిడక్షన్ రియాక్షన్ మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో రెడ్యూసింగ్ ఏజెంట్ను మాత్రమే మనం క్లాసిఫై చేస్తున్నాం కాబట్టి ఈ రెడ్యూసింగ్ ఏజెంట్స్ అనేటివి మనకు 3 టైప్స్ ఉంటాయి. ఇంతకుముందే చెప్పాం, హైడ్రోజన్ డోనార్ రియేజెంట్స్, నెక్స్ట్ డీఆక్సిజనేటింగ్ రియేజెంట్స్, నెక్స్ట్ ఎలక్ట్రాన్ డోనార్ రియేజెంట్స్. 3 రకాలుగా మనం రెడ్యూసింగ్ ఏజెంట్స్ని మనం క్లాసిఫై చేయొచ్చు. హైడ్రోజన్ డోనార్ రియేజెంట్స్, డీఆక్సిజనేటింగ్ రియేజెంట్స్ అండ్ ఎలక్ట్రాన్ డోనార్ రియేజెంట్స్. ఇందులో మొదటి తీసుకున్నట్లయితే హైడ్రోజన్ డోనార్ రియేజెంట్స్. అవి హైడ్రైడ్ హెచ్ మైనస్ రూపంలో డోనార్ చేయొచ్చు, హైడ్రోజన్ డోనార్ చేయొచ్చు, హెచ్ రాడికల్ డోనార్ చేయొచ్చు. దీన్నే మనం నేసెంట్ హైడ్రోజన్ అని అంటాం. అదేవిధంగా ఈ హైడ్రైడ్ని మళ్ళీ 2 రకాలుగా మనం విభజించవచ్చు. న్యూక్లియోఫిలిక్ నేచర్ రియేజెంట్, ఎలక్ట్రోఫిలిక్ నేచర్ రియేజెంట్స్. న్యూక్లియోఫిలిక్ నేచర్ రియేజెంట్స్, ఎలక్ట్రోఫిలిక్ నేచర్ రియేజెంట్స్. అదేవిధంగా హైడ్రోజన్ డోనార్ పరంగా మనం చూసినట్లయితే దీన్ని హైడ్రోజనేటింగ్ ఏజెంట్, హైడ్రోజనాలసిస్ ఏజెంట్స్. హైడ్రోజనేటింగ్ ఏజెంట్, హైడ్రోజనాలసిస్ ఏజెంట్స్. సో ఈ విధంగా మనం హైడ్రోజన్ డోనార్ రియేజెంట్స్ని క్లాసిఫై చేయవచ్చు. ఇక్కడ చూడండి, హైడ్రైడ్ డోనార్ అంటే హెచ్ మైనస్, అంటే ఇందులో ఒక స్పెషాలిటీ ఉంది. ఇందులో వితౌట్ ఇన్వాల్వింగ్ హెచ్ మైనస్. సో వెరీ స్పెషల్ రియాక్షన్. హైడ్రైడ్ డోనార్ అనేది ఏంటంటే హెచ్ మైనస్గా లీవ్ కానే కాదు, హెచ్ మైనస్గా లీవ్ కాకుండా హెచ్ మైనస్ అనేది ఏంటంటే అక్కడ పార్టిసిపేట్ అవుతుందంట. ఇవి మళ్ళీ 2 రకాలు, న్యూక్లియోఫిలిక్ నేచర్ రియేజెంట్ కావచ్చు, ఎలక్ట్రోఫిలిక్ నేచర్ రియేజెంట్ కావచ్చు. మరి అటువంటి మెకానిజం ఏంటో మనం ఇప్పుడు చూడాలి. అదేవిధంగా హైడ్రోజన్ డోనార్, H2 డోనార్, హైడ్రోజనేటింగ్ ఏజెంట్ అంటే హైడ్రోజనేషన్ రియాక్షన్, హైడ్రోజనేషన్ రియాక్షన్, బ్రేకింగ్ ఆఫ్ పై బాండ్. చూడండి, పై బాండ్ను బ్రేక్ చేసేసి మనం హైడ్రోజన్ యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్కిన్ తీసుకున్నట్లయితే, అంటే ఇథిలిన్ CH2 డబుల్ బాండ్ CH2 తీసుకొని దానికి హైడ్రోజన్ వేస్తాం. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ నికెల్ క్యాటలిస్ట్ అంటాం, దట్ ఈస్ సబాటియర్ సెంట్రన్స్ రియాక్షన్. మరి అక్కడ 2 హైడ్రోజన్లు యాడ్ అవుతున్నాయి. మరి 2 హైడ్రోజన్లు యాడ్ కావాలి అంటే అక్కడ ఎటువంటి బాండ్ పార్టిసిపేట్ అవుతుంది, అక్కడ పై బాండ్ అనేది పార్టిసిపేట్ అవుతుంది. కాబట్టి పై బాండ్ను మనం బ్రేక్ చేసేసి అప్పుడు హైడ్రోజన్స్ను మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి అటువంటి దాన్ని మనం హైడ్రోజనేటింగ్ ఏజెంట్ అంటాం. అలానే హైడ్రోజనాలసిస్ రియాక్షన్ అంటే హైడ్రోజన్ అనేది యాడ్ కావడం అనేది ఏంటంటే సిగ్మా బాండ్ను బ్రేక్ చేసి యాడ్ కావాలి, అది. సో హైడ్రోజనేటింగ్ ఏజెంట్కి, హైడ్రోజనాలసిస్ రియేజెంట్కి
తేడా ఏంట్రా అంటే హైడ్రోజనేటింగ్ ఏజెంట్ అంటే పై బాండ్ను బ్రేక్ చేయడం, అదే హైడ్రోజనాలసిస్ ఏజెంట్ అంటే సిగ్మా బాండ్ని బ్రేక్ చేయడం. సో హైడ్రోజన్ అడిషన్ విత్ బ్రేకింగ్ ఆఫ్ సిగ్మా బాండ్స్, దాన్ని మనం హైడ్రోజనాలసిస్ ఏజెంట్ అంటాం. సో ఇక్కడ క్వశ్చన్ కూడా అడగొచ్చు మనకి. సో ఏ reagent which breaks sigma bond, then hydrogen added, such reactions or such agents are called A. hydrogenating agent, B. hydrogenolysis agent, C. both, D. none of the above అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? హైడ్రోజనాలిసిస్ ఏజెంట్ అంటారు. ఓకేనా? రైట్. ఇక హైడ్రైడ్ బేస్డ్ రియేజెంట్స్ చూసినట్లయితే ఈ హైడ్రైడ్ బేస్డ్ రియేజెంట్స్లో ఇక్కడ ముందుగానే మనం చెప్పాం హెచ్ మైనస్ అనేటువంటిది ఇన్వాల్వ్ కాదు అన్నాం. అంటే హెచ్ మైనస్ డోనార్గా ఇది పని చెయ్యదు. మరి ఈ హైడ్రైడ్ బేస్డ్ రియేజెంట్స్ ఏవి అంటే ఒకటి న్యూక్లియోఫిలిక్, రెండవది ఎలక్ట్రోఫిలిక్గా మనం క్లాసిఫై చేస్తాం. ఇంతకుముందే చెప్పాం మనం హైడ్రైడ్ బేస్డ్ రియేజెంట్స్. చూడండి మళ్ళీ ఇంకోసారి చూడండి హైడ్రైడ్ బేస్డ్ రియేజెంట్స్ 2 టైప్స్ అన్నామా, న్యూక్లియోఫిలిక్ నేచర్ రియేజెంట్స్, ఎలక్ట్రోఫిలిక్ నేచర్ రియేజెంట్. డీటెయిల్గా బేసిక్ మీకు ఇస్తున్నాను. చూడండి హైడ్రైడ్ బేస్డ్ రియేజెంట్స్ ఇక్కడ మళ్ళీ ఏంటంటే మనం 2 టైప్స్గా క్లాసిఫై చేస్తున్నాం. ఒకటి న్యూక్లియోఫిలిక్ అని, రెండవది ఎలక్ట్రోఫిలిక్ రియేజెంట్స్ అని. మరి న్యూక్లియోఫిలిక్ రియేజెంట్స్లు ఏంటంటే ఇక్కడ లిథియం అల్యూమినియం హైడ్రైడ్, చూడండి లిథియం అల్యూమినియం టెర్సరీ బ్యూటాక్సైడ్, సో లిథియం అల్యూమినియం టెర్సరీ ఇథాక్సైడ్ చూడండి. నెక్స్ట్ రెడ్ అల్యూమినియం SMEAH, సో రెడ్ ALSMEAH స్మేహ అంటే ఏంటో తెలుసా? SMEAH సోడియం మిథాక్సీ అల్యూమినియం హైడ్రైడ్, సోడియం మిథాక్సీ అల్యూమినియం హైడ్రైడ్ స్మేహ, సోడియం మిథాక్సీ అల్యూమినియం హైడ్రైడ్. అలానే సోడియం బోరోహైడ్రేట్ NaBH4, నెక్స్ట్ NaBH3CN, NaBH అసిటేట్ OAC అంటే CH3CO ఓ అసిటిక్ అనహైడ్రైడ్ కిందికి వస్తుంది మన. నెక్స్ట్ NaBH4 ప్లస్ సీరియం క్లోరైడ్ CeCl3, లిథియం బోరో హైడ్రేట్ LiBH4, అలానే జింక్ బోరోహైడ్రేట్ సెలిక్ట్రైడ్స్ ట్రై ఆల్కైల్ బోరోహైడ్రైడ్స్, లిథియం బోరోహైడ్రైడ్ ట్రై ఇథాక్సీ లిథియం బోరోహైడ్రేట్, సో ట్రైమిథైల్ అమీన్ ట్రై అసిటో బోరోహైడ్రేట్, ట్రై ఇథైల్ సిలికాన్ హైడ్రైడ్ MPV రిడక్షన్, రెడ్ AL టెర్షరీ ఐసోబ్యూటైల్ అల్యూమినియం హైడ్రైడ్ ALH3. ఇవన్నీ కూడా ఏంటంటే న్యూక్లియోఫిలిక్ హైడ్రైడ్ బేస్డ్ రియేజెంట్స్. ఇక ఎలక్ట్రోఫిలిక్ సంబంధించింది ఏంటంటే ALH3 డైబాల్ H, B2H6 BH3 BHR2 9BBN ఎక్సెట్రా. ఇవన్నీ కూడా ఏంటంటే ఎలక్ట్రోఫిలిక్ సంబంధించినటువంటి నేచర్ కలిగినటువంటి రియేజెంట్స్. అయితే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే హైడ్రోజన్ను మనం యాడ్ అవుతుంది, కానీ H మైనస్ రూపంలో యాడ్ కాకుండా అక్కడ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. అంటే హైడ్రోజన్ యాడ్ అవుతుంది కానీ అది ఏ రూపంలో అంటే H మైనస్ రూపంలో యాడ్ కాదు. మరి ఎలా యాడ్ అవుతుంది అనేది మనం ఇప్పుడు డిస్కషన్ చేయాలి. ఇందులో ఈ న్యూక్లియోఫిలిక్ సంబంధించింది ఏంటంటే పొలారిటీని కలిగి ఉంటుంది కాబట్టి పోలార్ అయానిక్ రియేజెంట్స్ అనొచ్చు. ఇందులో ఛార్జ్ ఏమి ఉండదు కాబట్టి ఇవి న్యూట్రల్కి సంబంధించినటువంటి ఎలక్ట్రోఫిలిక్ హైడ్రైడ్ రియేజెంట్స్గా మనం పేర్కొంటాం. కాబట్టి న్యూక్లియోఫిలిక్
హైడ్రైడ్ రియేజెంట్స్ ఏంటంటే పొలారిటీని కలిగి ఉంటాయి కాబట్టి పోలార్ అయానిక్ అంటున్నాం. ఇక్కడ ఏంటంటే పొలారిటీ ఉండదు కాబట్టి న్యూట్రల్ హైడ్రైడ్ బేస్ రియేజెంట్గా మనం చెప్పుకోవచ్చు. చూడండి, హైడ్రైడ్ బేస్డ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్లో మనకి ఇక్కడ ఏంట్రా అంటే ఇది న్యూక్లియోఫిలిక్ సంబంధించినటువంటి రియేజెంట్స్. వీటికి ఇంతకుముందే మనం చెప్పాం పొలారిటీ ఉంటుంది అని చెప్పాం కాబట్టి పోలార్ అయానిక్ రియేజెంట్స్గా మనం పేర్కొన్నాం. కాబట్టి ఉదాహరణకి కీటోన్ తీసుకున్నాం. కీటో తీసుకున్నట్లయితే ఇందులో MH ఇంతకుముందే మనం చెప్పాం స్పెసిఫిక్ రియేజెంట్స్ అన్నాం. స్పెసిఫిక్ రియేజెంట్. ఈ MH అనేటివి ఏంటంటే అంటే M అనేది మెటల్ ఉంటుంది కాబట్టి మెటల్ ఎప్పటికే కానీ ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది కాబట్టి M+గా ఉంటుంది. హైడ్రోజన్ మెటల్ హైడ్రైడ్లో మైనస్గా ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ తీసుకుంటుంది కాబట్టి H- ఉంటుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి H- ఇక్కడ యాడ్ అవుతుందా అంటే ఆ చర్య జరగదు. ఎందుకంటే మనం హైడ్రైడ్ బేస్డ్ రెడ్యూసింగ్ ఏజెంట్లో H- అనేది ఇన్వాల్వ్ కాదు అన్నాం. వితౌట్ ఇన్వాల్వింగ్ H- అన్నాం కాబట్టి మరి ఇక్కడ H- రూపంలో ఇది యాడ్ కాదు. మరి H- రూపంలో యాడ్ కాకూడదు అంటే ఇక్కడ ఉన్నటువంటి మెటల్ ఒక స్పెసిఫిక్ నేచర్ను కలిగి ఉండాలి. అంటే అయానిక్ నేచర్ను కలిగి ఉండకూడదు. ఉండాలి కానీ అది పూర్తి అయాన్లుగా మారకూడదు. మరి పూర్తి అయాన్లుగా మారకుండా పొలారిటీని సంతరించుకునేటువంటి మెటల్ కలిగి ఉన్నటువంటివి మనకు పీరియాడిక్ టేబుల్లో 3వ గ్రూపుకు సంబంధించినటువంటి బోరాన్, అల్యూమినియం మనకు విశేషంగా పనికి వస్తాయి. అదే సోడియం హైడ్రైడ్ కానీ లిథియం హైడ్రైడ్ కానీ తీసుకున్నట్లయితే Na+, H-, Li+, H- ఉంటుంది. ఇప్పుడు వీటికి మనం బోరాన్ని కనుక తగిలించినట్లయితే NaBH4, అదేవిధంగా అల్యూమినియం తగిలించినట్లయితే లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అంటే AlH, BH అన్నటువంటివి ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాయి. కాబట్టి ఇందులో ఉన్నటువంటి హైడ్రోజన్ H- వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే ఇంతకుముందు వీడియోలో మనం మెకానిజం చూసాం కాబట్టి అందులో ఉన్నటువంటి M-Hలో ఉన్నటువంటి సిగ్మా బాండ్ ఎలక్ట్రాన్లు అక్కడ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి అది హోమోగా ఉంటుంది. లూమోలో అయినటువంటి పై స్టార్ లేదా పై ఆర్బిటాల్లోకి ఈ సిగ్మా ఎలక్ట్రాన్లు అనేటివి అక్కడ మనకు చేరుకుంటాయి. సో గత వీడియోలో మనం ఇది చెప్పాం కాబట్టి మీరు ఈ పాయింట్ అర్థం కావాలి అంటే ఆ వీడియోని కనుక చూసినట్లయితే మనకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఏంట్రా అంటే సోడియం బోరోహైడ్రేట్ను బోరాన్ బేస్డ్ రియేజెంట్ అంటాం. ఇక లిథియం అల్యూమినియం హైడ్రైడ్ను అల్యూమినియం బేస్ రియేజెంట్ అంటాం. అల్యూమినియం బేస్డ్ రియేజెంట్. మరి బోరాన్ సోడియం బోరోహైడ్రేట్ను ఉపయోగించాలా, లిథియం అల్యూమినియం హైడ్రేట్ను ఉపయోగించాలా అనేది మనం ఇప్పుడు చర్చిద్దాం. చూడండి, గత వీడియోలో చెప్పినట్లే బోరాన్ హైడ్రోజన్ మధ్య ఉన్నటువంటి సిగ్మా బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు అనేటివి ఈ సబ్స్టేట్లో ఉన్నటువంటి C డబుల్ బాండ్లో ఉన్నటువంటి పై స్టార్లోకి ఈ ఎలక్ట్రాన్లు అనేటివి పలాయనం చెందుతాయి. అంటే ఇక్కడ మధ్య ఉన్నటువంటి ఈ ఎనర్జీ గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సులభంగా చేరుకోగలుగుతాయి. మరి ఈ హైడ్రైడ్ బేస్లో మనం అల్యూమినియం హైడ్రైడ్లు చూస్తున్నాం, బోరాన్ హైడ్రైడ్లు చూస్తున్నాం. ఈ రెండిట్లో కూడా చూసినప్పుడు ఏంటంటే అల్యూమినియం మెటల్ నేచర్ చాలా ఎక్కువ కాబట్టి దీనికి ఈ అల్యూమినియం హైడ్రైడ్ మధ్య ఉన్నటువంటి ఈ పొలారిటీ చూసినప్పుడు చాలా హెచ్చుగా ఉంటుంది. అంటే మెటల్ కాబట్టి ఇది సులభంగా ఎలక్ట్రాన్ను కోల్పోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది సులభంగా గ్రహించేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది కాబట్టి పార్షల్లీ పాజిటివ్ పార్షల్లీ నెగిటివ్ ఛార్జ్ అనేది సులభంగా ఏర్పడుతుంది. కాబట్టి ఇట్ ఈస్ టూ రియాక్టివ్ అండ్ లెస్ సెలెక్టివ్. ఇక్కడ రియాక్టివిటీ పెరిగితే సెలెక్టివిటీ తగ్గుతుంది. అంటే దానికి రియాక్టివిటీ ఎక్కువ కాబట్టి ఇది ఏది ఏంటి అనేది చూడకుండా వెంటనే రియాక్షన్ అనేది జరుపుతుంది. కాబట్టి దీన్ని మనం బలమైనటువంటి హైడ్రైడ్గా పేర్కొనవచ్చు.
ఎందుకు? టూ రియాక్టివ్ కాబట్టి. సో పొలారిటీ ఎప్పుడైతే వస్తుందో, పార్షల్లీ పాజిటివ్ పార్షల్లీ నెగిటివ్ ఛార్జ్ ఏర్పడుతుందో వెంటనే అక్కడ అట్రాక్షన్ అనేది ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అది సులభంగా చర్యలో పాల్గొంటుంది. మరి సులభంగా చర్యలో పాల్గొంటుంది అంటే దాని యొక్క చర్యా తీవ్రత ఎక్కువ. చర్యా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు సెలెక్టివిటీ జనరల్గా తక్కువ ఉంటుంది. అదే బోరాన్ హైడ్రైడ్లో చూసినప్పుడు బోరాన్ అనేది అల్యూమినియం అంత మెటల్ కాదు, ఇది నాన్ మెటల్. మరి నాన్ మెటల్ అన్నప్పుడు వీటి మీద ఉన్నటువంటి పాక్షిక ధనావేశాలు పాక్షిక రుణావేశాలు అనేటివి అంత సులభంగా ఏర్పడవు. అంటే చాలా చాలా నిదానంగా ఏర్పడతాయంటే చాలా తక్కువగా ఉంటుంది. అంటే లెస్ రియాక్టివిటీ. మరి ఎక్కడైతే రియాక్టివిటీ తక్కువ ఉంటుందో అది చూచి అడుగు వేస్తుంది కాబట్టి సెలెక్టివిటీ ఎక్కువ. చూడండి, మనలో కూడా చాలామంది ఆవేశపడుతూ ఉంటారు. ఆవేశంలో ఏమవుతుందంటే ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా అతడు ఆలోచించకుండా చేస్తాడు కాబట్టి తప్పటడుగులు వేస్తాడు. అందుకే ఆవేశం అన్ని విధాల అనర్థము అంటారు. కాబట్టి అంత ఆవేశం లేకుండా చాలా నిదానంగా గినక చూసినట్లయితే మనము ఆచితూచి అడుగు వేసినట్లయితే మనం తీసుకునేటువంటి నిర్ణయాలు సక్రమంగా ఉంటాయి. అంటే ఆవేశం అన్ని విధాల అనర్థం అనేటువంటిది ఏంటంటే ఈ చర్య ఫలితంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఇవి చెప్పుకోవడానికి చాలా సులభంగా ఉంటాయి కానీ ఆచరణకు వచ్చేసరికి మాత్రం మనం ఆచరించలేమన్నమాట. మరి రిడక్షన్ బై లిథియం అల్యూమినియం హైడ్రైడ్. ఇక్కడ మనకు ఒక ధర్మ సందేహం కలుగుతుంది. సార్, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తీసుకుంటున్నాం కదా, మరి లిథియం అల్యూమినియం హైడ్రైడ్ కాకుండా సోడియం అల్యూమినియం హైడ్రైడ్ కూడా తీసుకోవచ్చు కదా. సోడియం అల్యూమినియం హైడ్రైడ్ కూడా తీసుకోవచ్చు కదా, అవునా కదా? చూద్దాం. ఇప్పుడు ఏంట్రా అంటే మనం ఒక కార్బనిల్ సమ్మేళనాలు తీసుకున్నప్పుడు, కీటో గ్రూప్ తీసుకున్నప్పుడు కార్బన్ దగ్గర పార్షల్లీ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఆక్సిజన్ మీద పార్షల్లీ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఎందుకు? ఇక్కడ ఆక్సిజన్ అనేది హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ కాబట్టి పై ఎలక్ట్రాన్లను తన వైపుకు లాక్కుంటుంది కాబట్టి అక్కడ మైనస్ ఏర్పడుతుంది, కార్బన్ దగ్గర ప్లస్ అనేది ఏర్పడుతుంది. అంటే కార్బన్ అనేది ఎలక్ట్రోఫిలిక్ సిస్టంగా ఏర్పడింది. అంటే కార్బన్ అనేది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్గా ఉండిపోయింది. మరి కార్బన్ అనేది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్గా ఉండిపోయింది అంటే అది ఎలక్ట్రాన్ కొరత కాబట్టి తప్పనిసరిగా అది న్యూక్లియోఫైల్ను తీసుకుంటుంది. మరి న్యూక్లియోఫైల్ని తీసుకోవాలి అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ మనం లిథియం అల్యూమినియం హైడ్రైడ్లో చూసినప్పుడు లిథియం ప్లస్ AlH4- ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే లిథియం ప్లస్ అనేది ఏంటంటే సపోర్టింగ్ క్యాటయాన్గా పనిచేస్తుంది. ఎలా సపోర్టింగ్ క్యాటయాన్గా పనిచేస్తుంది అనేది నేను మెకానిజంలో చూపిస్తాను. ఇక మిగిలింది ఏంటి? AlH4-. ఈ AlH4- నుంచి H- అనేది మనకు వస్తుంది. కానీ H- రూపంలో రాదు. అందులో ఉన్నటువంటి సిగ్మా బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లే మనకు అక్కడ ఇన్వాల్వ్ అవుతాయి. అది ఎలా అనేది మనం మెకానిజంలో చర్చిద్దాం. చూడండి, మనం ఇప్పుడు కామన్ రియేజెంట్స్ అయినటువంటి K+ కానీ OH- కానీ అంటే అక్వస్ KOH వేసినప్పుడు ఇందులో దెర్ ఈజ్ నో కీమోసెలెక్టివిటీ. కీమోసెలెక్టివిటీ అనేది పెద్దగా ఇక్కడ ఉండదు. అదే లిథియం అల్యూమినియం హైడ్రైడ్ కానీ సోడియం బోరోహైడ్రైడ్ కానీ లిథియం బోరోహైడ్రైడ్లు కానీ వీటిని వేసినప్పుడు ఏంటంటే మనం ఒక రియాక్షన్లో ఏర్పడేటువంటి ప్రోడక్ట్ అనేది అది మేజర్ ప్రోడక్ట్ ఏర్పడాలి అన్నా మైనర్ ప్రోడక్ట్ ఏర్పడాలి అన్నా మనం ఉపయోగించేటువంటి రియేజెంట్ను బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఆ రియేజెంట్లో ఉన్నటువంటి కండిషన్ను బట్టి ఉంటుంది. అలానే ఆ రియేజెంట్కు సహకరించేటువంటి సాల్వెంట్ను బట్టి ఉంటుంది. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక రియేజెంటు, సాల్వెంటు, కండిషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ముందు రియేజెంట్స్ చూడబోతాడు. కొన్ని దాంట్లో నేను తక్కువ టెంపరేచర్ ఇస్తాను, కొన్ని దానికి ఎక్కువ టెంపరేచర్ ఇచ్చాను. తక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు ఒక ప్రోడక్ట్ వస్తుంది, ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు ఒక ప్రోడక్ట్ వస్తుంది. అంటే ఒక పర్టికులర్ రియేజెంట్ ఇచ్చినప్పుడు ఆ కండిషన్ అనేది మనం ఏంటంటే తక్కువ టెంపరేచర్ అనే కండిషన్ దగ్గర ఒక ప్రోడక్ట్ వస్తుంది, అదే ఎక్కువ టెంపరేచర్ ఉన్నటువంటి కండిషన్ దగ్గర
ఒక ప్రోడక్ట్ వస్తుంది. అదేవిధంగా సాల్వెంట్ను బట్టి కూడా మనకి ఏంటంటే ప్రోడక్ట్ అనేది మారిపోతుంది. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆల్కైల్ హాలైడ్ తీసుకొని చూడండి, ఆల్కైల్ హాలైడ్ తీసుకొని KOH రియేజెంట్ వేస్తున్నాం. KOH రియేజెంట్ వేస్తున్నాం. ఇక్కడ ఏంటి, ఆల్కైల్ హాలైడ్ అనేది సబ్స్ట్రేట్, KOH అనేటువంటిది రియేజెంట్. బాగుంది. ఇక్కడ హీట్ చేస్తున్నాం అంటే కండిషన్. మరి సాల్వెంట్ ఏంట్రా అంటే ఇక్కడ ఆల్కహాల్ తీసుకున్నట్లయితే అది ఆల్కహాలిక్ KOH వస్తుంది. వాటర్ తీసుకున్నట్లయితే దాన్ని అక్వస్ KOH అంటాం. చూడండి, ఆల్కహాలిక్ KOH చేసినప్పుడు ఏంట్రా అంటే అక్కడ ఎలిమినేషన్ రియాక్షన్ జరుగుతుంది. అదేవిధంగా వాటర్ అయినటువంటి సాల్వెంట్ తీసుకున్నట్లయితే సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. చూస్తారా, సాల్వెంట్ మారితే ఇక్కడ ప్రోడక్ట్ మారిపోతుంది, దాని పద్ధతి కూడా మారిపోతుంది. కాబట్టి మనం తీసుకునేటువంటి రియేజెంట్, ఆ రియేజెంట్లో ఉన్నటువంటి సాల్వెంట్, వాటి మీద ఉన్నటువంటి కండిషన్స్, ఈ మూడు కూడా ప్రభావానికి లోను చేస్తాయి. మనం ఏర్పడేటువంటి ఉత్పన్నం అనేది ఈ మూడింటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవి చాలా చాలా ముఖ్యమైనటువంటి కండిషన్స్. చూడండి, ఈ ALH అన్నటువంటిది ఏంటంటే మనకు హోమోగా పనిచేస్తుంది అన్నాను. సిగ్మా బంధంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు అనేటివి లూమోలో ఉన్నటువంటి పై స్టార్కి ఇక్కడ మైగ్రేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ C డబుల్ బాండ్ కార్బనిల్ సమ్మేళనంలో ఇక్కడ పాక్షిక ధనావేశం ఉంది, ఇక్కడ పాక్షిక రుణావేశం ఉంది. కాబట్టి ఈ ALHలో ఉన్నటువంటి ఈ సిగ్మా బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఏంటంటే ఎలక్ట్రాన్ డెఫిసెంట్ అయినటువంటి కార్బన్కి ఏర్పడుతుంది. మరి కార్బన్కి ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే హోమోలో ఉన్నటువంటి సిగ్మా ఎలక్ట్రాన్లు అనేటివి ఇక్కడికి పోతుంది. కాబట్టి మరి ఇలా ఏర్పడినటువంటి ఈ సమ్మేళనంలో ఇంటర్మీడియట్ అనేది ఏది ఏర్పడుతుంది? మరి ఇంటర్మీడియట్ ఏది ఏర్పడుతుంది? నెక్స్ట్ దీని పక్కన ఉన్నటువంటి Li+ ఉంది కదా, దీని యొక్క సపోర్ట్ క్యాటయాన్ ఉంది కదా, దీని యొక్క పాత్ర ఏంటి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ Li+? మరి ఇది ఉండడం వల్ల దీని యొక్క రోల్ ఏంటి అనేది మనం ఇప్పుడు చర్చించాలి. దీన్ని చర్చించాలి అంటే మనకు ఒకటి తెలియాలి. చూడు, LiAlH4 లిథియం అల్యూమినియం హైడ్రైడ్. Liని మనం M అంటున్నాం, మెటల్ అంటున్నాం, M+AlH4-. నౌ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫార్మల్ ఛార్జ్ అండ్ రియల్ ఛార్జ్. ఫార్మల్ ఛార్జ్ అండ్ రియల్ ఛార్జ్. ఇప్పుడు చూడండి, బోరోహైడ్రేట్ కానీ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ కానీ తీసుకున్నప్పుడు, ఉదాహరణకు బోరోహైడ్రేట్ కనుక తీసుకున్నట్లయితే ఇది B- HHH 4 హైడ్రోజన్లు ఉన్నాయి. కాబట్టి ఇది మైనస్ కనుక ఉన్నట్లయితే ఇట్ ఈస్ అ ఫార్మల్ ఛార్జ్. ఫార్మల్ ఛార్జ్. మరి ఈ ఫార్మల్ ఛార్జ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మెటల్ ప్లస్గా ఉంటుంది. కాబట్టి ఈ ప్లస్ ఈ మైనస్ కలవడం వలన మనకేంటంటే అక్కడ ఛార్జ్ అనేది న్యూట్రలైజ్ అయిపోయి మనకు మెటల్ అనేది అలానే ఉంటుంది. సో AlH4-. దీని మీద ఉన్నటువంటి ఛార్జ్ ఏంట్రా అంటే మనం ఫార్మల్ ఛార్జ్ అని అంటాం. ఇప్పుడు అదే కార్బనిల్ సమ్మేళనాలు గినక తీసుకున్నట్లయితే చూడండి, RC డబుల్ బాండ్ O, ఇక్కడ H కనుక ఉన్నట్లయితే ఇందులో ఉన్నటువంటి O దగ్గర మైనస్ కనుక ఉన్నట్లయితే ఈ O- మనం ఏమంటామంటే ఇట్స్ రియల్ ఛార్జ్ ఆన్ ఆక్సిజన్. ఆక్సిజన్ మీద ఉన్నటువంటి రియల్ ఛార్జ్గా మనం పేర్కొంటాం. ఈ రియల్ ఛార్జ్ ఉన్నప్పుడు చూడండి, ఇక్కడేమో ఇదేమో ఫార్మల్ ఛార్జ్ అంటే, ఇక్కడేమో రియల్ ఛార్జ్ అంటే ఈ ఫార్మల్ ఛార్జ్కి రియల్ ఛార్జ్కి మధ్య ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు కార్బన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సమ్మేళనాన్ని ఇక్కడ రాస్తున్నాను. ఇది R అనుకున్నాం, ఇది H అనుకున్నాం, ఇక్కడ H అనుకున్నాం. O- కాబట్టి మరి O- అన్నప్పుడు ఆక్సిజన్లో ఉన్నటువంటి ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్లు ఉంటాయి మైనస్. అలానే M+ అనేది వచ్చింది. ఏంటి? సపోర్టింగ్ క్యాటయాన్, సపోర్ట్ యానయాన్ అంటే సపోర్ట్ అయాన్. ఈ సపోర్ట్ అయాన్ అన్నప్పుడు ఏంటంటే లిథియం అల్యూమినియం హైడ్రేట్లో సపోర్ట్ అయాన్ ఏది? Li+. అంటే అది M+ కిందికి వస్తుంది కదా, మెటల్ ప్లస్సే కదా. చూడండి, ఈ మెటల్ ప్లస్లో ఉన్నటువంటి ఈ ఆర్బిటాలకి మనకు అతిపాతం జరుగుతుంది, అంటే అట్రాక్షన్ అనేది జరుగుతుంది. అంటే ఈ సమ్మేళనంలో ఉన్నటువంటి రియల్ ఛార్జ్ని ఏం చేస్తుంది?
తొలగిస్తుంది. ఎవరు తొలగిస్తున్నారు? సపోర్ట్ అయాన్. సపోర్ట్ మెటల్ అయాన్ అనేది తొలగిస్తుంది. అంటే తటస్థీకరించినట్లే కదా. అదేవిధంగా ఈ కార్బన్లో ఉన్నటువంటి చూడండి 5 స్టార్, ఈ కార్బన్లో ఉన్నటువంటి ఆర్బిటాల్లకి ఆక్సిజన్లో ఉన్నటువంటి ఆర్బిటాల్లకి మధ్య అతిపాతం జరగకుండా ఈ మెటల్ హైడ్రైడ్ అనేది, అంటే ఈ మెటల్లో ఉన్నటువంటి ఆర్బిటాల్ అనేటివి అతిపాతం జరుగుతుంది. ఫలితంగా ఎంత డిగ్రీలు జరుగుతుంది అంటే 107 డిగ్రీస్తో మనకి ఇక్కడ అతిపాతం జరుగుతుంది. మరి అదే విధంగా ఇటువైపైనా జరగవచ్చు, లేదా ఆక్సిజన్తోనైనా జరగవచ్చు. చూడండి, ఆక్సిజన్కి మెటల్కి మధ్య అతిపాతం చూడండి. AlH4 అనేది ఎప్పుడైతే ఈ కార్బన్ దగ్గరకు వస్తుందో ఇక్కడ మైనస్ అనేది ఏర్పడుతుంది. పై ఎలక్ట్రాన్ అనేది ఆక్సిజన్ మీద షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ సపోర్ట్ క్యాటయాన్ ఉంది కాబట్టి ఇది వెంటనే అట్రాక్షన్ జరిగి అక్కడ రియల్ ఛార్జ్ని లేకుండా చేస్తుంది. అంటే రియల్ ఛార్జ్ లేకుండా చేయడానికి ఇక్కడ ఏది దోహదపడుతుంది అంటే సపోర్ట్ అయాన్ అనేది దోహదపడుతుంది. ఇక్కడ చూడండి, ఈ సపోర్ట్ అయాన్ అనేది లిథియం ఉంటే బాగుంటుందా, సోడియం ఉంటే బాగుంటుందా? అంటే లిథియం అల్యూమినియం హైడ్రైడ్, సోడియం అల్యూమినియం హైడ్రైడ్. ఇంతకుముందే చెప్పాను, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తీసుకుంటున్నాం కానీ సోడియం అల్యూమినియం హైడ్రైడ్ ఎందుకు తీసుకోము? దానికి ఆన్సర్ ఇక్కడ వస్తుంది. సో లిథియం అల్యూమినియం హైడ్రైడ్లో Li+ అయాన్ అనేటువంటిది దాని యొక్క అట్రాక్షన్ ఫోర్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ O-కి Li+కి బెటర్ ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. అంటే ఆకర్షణ శక్తి చాలా బలీయంగా ఉంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి రియల్ ఛార్జ్ని తొందరగా తగ్గిస్తుంది. ఆ రియల్ ఛార్జ్ను తగ్గించేటువంటిది ఎంత వేగంగా తగ్గిస్తే దాని యొక్క చర్య అనేది అంత వేగంగా జరుగుతుంది. ఒకవేళ NaAlH4 తీసుకున్నట్లయితే, మనం సోడియం గినుక తీసుకున్నట్లయితే ఈ సోడియం అనేది చాలా లార్జర్ అటామిక్ సైజుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అట్రాక్షన్ అనేది లిథియం అంతగా ఉండదు, కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి Na+ అనేది అది రియల్ ఛార్జ్ని తొలగించలేదు, లిథియం అంత స్పీడ్గా తొలగించలేదు. ఇప్పుడు చూడండి, మనం కూడా ఒక పని చేయడానికి ఒక వ్యక్తిని పిలిచామనుకోండి, అతను చాలా చురుగ్గా చేశాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? రేపు కూడా ఈ పని చేయడానికి నువ్వే బాగా పని చేస్తున్నావు అంటాం. అదేవిధంగా ఒక క్లాసులో కూడా ఒక టీచరు మంచిగా చెప్తూ ఉన్నాడు అనుకోండి, ఈ టీచరే మనకు కావాలి అంటాం. అలా కాకుండా వచ్చినటువంటి టీచరు మాస్టరు సరిగా చెప్పకుండా ఉన్నట్లయితే అతన్ని నువ్వు యాక్సెప్ట్ చేయవు. అలానే ఇక్కడ రియేజెంట్లో కూడా ఏంటంటే లిథియం సోడియం మధ్యలో ఏ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగానే ఉంటుంది. సో లిథియం అల్యూమినియం హైడ్రైడ్లో లిథియం ప్లస్ సపోర్ట్ క్యాటయాన్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది కాబట్టి అక్కడ ఛార్జ్ని, అంటే రియల్ ఛార్జ్ని అనేది సాటిస్ఫై చేయగలుగుతుంది. కాబట్టి లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అనేది రియాక్టివిటీ ఈజ్ టూ హై. సో న్యూక్లియోఫిల్ అనేది చాలా ఎక్కువ రియాక్టివిటీతో ఉంటుంది కాబట్టి మరి దీనికి సెలెక్టివిటీ కూడా తక్కువే. ఇంతకుముందే చెప్పాను, వెన్ ద రియాక్టివిటీ ఈజ్ మ్యాక్సిమం సెలెక్టివిటీ మినిమం. కాబట్టి వీడు ఆవేశపడుతూ ఉంటాడు. లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఏంటంటే ఆవేశపరుడు, అంటే చాలా స్ట్రాంగ్, పవర్ఫుల్ అనుకోవచ్చు. పవర్ఫుల్ అన్నప్పుడు ఏంటంటే స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్గా మనం పిలుస్తాము. అందుకే లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఈజ్ ఏ పవర్ఫుల్ రెడ్యూసింగ్ ఏజెంట్. వెరాజ్ సోడియం ఉన్నట్లయితే దాన్ని మనం మైల్డ్ రియేజెంట్గా ఉపయోగిస్తాం. సో వీటికి సంబంధించినటువంటి రియాక్షన్స్ కొన్ని రియాక్షన్స్ మీ ముందర ఉంచుతాను కాబట్టి అప్పుడు ఈ పాయింట్ అనేది మనకు అక్కడ చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా బోరాన్ హైడ్రైడ్ కనుక తీసుకున్నట్లయితే BH4- ఇందులో కూడా 2 సపోర్ట్ క్యాటయాన్స్ అనేటివి ఉంటాయి. ఒకటి లిథియం, రెండవది
సోడియం. లిథియం గినుక అయితే LiBH4. ఒకవేళ సోడియం గినుక అయితే సోడియం బోరో హైడ్రేట్. మరి ఇంతకు ముందే మనం సపోర్ట్ క్యాటయాన్లో మనం చూసాం కాబట్టి అదే మెకానిజం ఇక్కడ పరిశీలించినట్లయితే లిథియం ప్లస్ అనేది అందులో ఉన్నటువంటి ఛార్జ్ని సులభంగా రియల్ ఛార్జ్ని సులభంగా న్యూట్రలైజ్ చేసేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంది కాబట్టి హైలీ రియాక్టివ్. అంటే లిథియం బోరో హైడ్రేట్ అనేది ఏంటంటే మోర్ రియాక్టివ్. మరి మోర్ రియాక్టివ్ అన్నప్పుడు సెలెక్టివిటీ ఏమవుతుంది? తగ్గుతుంది. అదేవిధంగా సోడియం బోరో హైడ్రేట్ కనుక తీసుకున్నట్లయితే Na ప్లస్ సపోర్ట్ క్యాటయాన్ ఏంటంటే సైజు ఎక్కువ కాబట్టి ఈ రియల్ ఛార్జ్ అనేది న్యూట్రలైజ్ చేయలేదు. మరి న్యూట్రలైజ్ చేయలేదు కాబట్టి రియాక్టివిటీ తక్కువ. రియాక్టివిటీ తక్కువ అన్నప్పుడు సెలెక్టివిటీ ఎక్కువ. చూసారా? సో సెలెక్టివిటీ అనేది సోడియం బోరో హైడ్రేట్కు ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ రియాక్టివిటీ రోల్ గురించి పరిశీలించినట్లయితే ఈ కార్బనిల్ సమ్మేళనంలో మనకేంటంటే కార్బన్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అన్నాం. ఆక్సిజన్ మీద పార్షల్లీ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. మరి బోరాన్లో ఉన్నటువంటి హైడ్రోజన్లో ఉన్నటువంటి సిగ్మా ఎలక్ట్రాన్లు కార్బన్ దగ్గరికి వెళ్తాయి. నెక్స్ట్ ఆక్సిజన్ మీద పాక్షిక రుణావేశం ఏర్పడుతుంది కాబట్టి ఈ సపోర్ట్ క్యాటయాన్ ఏదైతే మెటల్ ఉంటుందో ఆ మెటల్కి ఈ ఆక్సిజన్కి మధ్య అట్రాక్షన్ అనేది ఏర్పడుతుంది. దట్ ఈస్ ద ఇంటరాక్షన్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది అంటే ఆక్సిజన్లో ఉన్నటువంటి పైకి అందులో ఉన్నటువంటి పి ఆర్బిటాలకి అంటే పై డాష్ పి ఇంటరాక్షన్ అంటాం. కాబట్టి ఇది చాలా తక్కువ రోల్ అంటారు దీన్ని. ఎందుకంటే సపోర్ట్ క్యాటయాన్ వచ్చేసి అక్కడ వేస్తుంది. కానీ సపోర్ట్ క్యాటయాన్ ఇక్కడికి రావాలి అంటే ముందు ఇక్కడ అటాక్ కావాలి. కాబట్టి సిగ్మా పై స్టార్. సో సిగ్మా పై స్టార్ ఇంటరాక్షన్ అనేది చాలా మేజర్ రోల్. ఎందుకంటే మనం ఇంతకుముందే చెప్పాం, మనం హోమోగా ఏది పనిచేస్తుంది? బోరాన్ హైడ్రోజన్ మధ్యలో ఉన్నటువంటి సిగ్మా ఎలక్ట్రాన్లు అన్నాం. ఈ సిగ్మా ఎలక్ట్రాన్లు ఎక్కడికి వెళ్తాయి? కార్బన్లో ఉన్నటువంటి పై స్టార్లోకి పోతాయి. కాబట్టి ఈ సిగ్మా ఎలక్ట్రాన్లు పై స్టార్లోకి పోతున్నాయి కాబట్టి ఇక్కడ మనం ఏమంటామంటే సిగ్మా పై స్టార్ ఇంటరాక్షన్ అని అంటాం. ఈ సిగ్మా పై స్టార్ ఇంటరాక్షన్దే మనకు మేజర్ రోల్. అదే అటాక్ అయిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ఈ సపోర్టుగా ఉన్నటువంటి క్యాటయాన్ ఏదైతే ఉంటుందో అది అక్కడ ఉన్నటువంటి రియల్ ఛార్జ్ అంటే ఆక్సిజన్ మీద ఉన్నటువంటి రియల్ ఛార్జ్ని న్యూట్రలైజ్ చేస్తుంది. అది రెండవ స్టెప్ కాబట్టి దాన్ని మనం మైనర్ రోల్ కింద క్రియేట్ చేయాలి. సో దాన్ని మనం మైనర్ రోల్ కింద క్రియేట్ చేయడంగా మనం భావించాలి. సో మేజర్ రోల్ ఏంటి? సిగ్మా టు పై స్టార్ ఈజ్ అ మేజర్ రోల్. బిట్లు అడగొచ్చండి, ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాబట్టి అంటాడు. సోడియం బోరో హైడ్రేట్ రియేజెంట్ వేసినప్పుడు మనకు ఈ కార్బనిల్ సమ్మేళనాల్లో ఉన్నటువంటి మేజర్ రోల్ అనేది ఏది పనిచేస్తుంది? మేజర్ రోల్గా ఏది పనిచేస్తుంది? ఏ పై టు పి ఇంటరాక్షన్ అంటాడు. బి సిగ్మా టు పై స్టార్ ఇంటరాక్షన్ అంటాడు. సి సిగ్మా టు పై ఇంటరాక్షన్ అంటాడు. డి ఏది కాదు అంటాడు. అప్పుడు ఆన్సర్ ఏంటంటే సిగ్మా టు పై స్టార్. చాలా జాగ్రత్త సుమా, ఇదే కాన్సెప్ట్. ఇందులో ప్రతి బిట్ ఇంపార్టెంటే, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కాన్సెప్ట్. అందుకే నేను డీటెయిల్గా చెప్తున్నాను. చూడండి, హైడ్రైడ్ బేస్ రెడ్యూసింగ్ ఏజెంట్ గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి ఇందులో హైడ్రైడ్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది కానీ వితౌట్ ఇన్వాల్వింగ్ హైడ్రైడ్. సో ఇంతవరకు మనం చూసాం, ఎక్కడైనా సరే H- పోయిందా? పోలేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మెటల్ అల్యూమినియం హైడ్రైడ్, మెటల్ బోరో హైడ్రైడ్. ఈ మెటల్ అనేటువంటిది ఏంటంటే చీలేటింగ్ ప్రాపర్టీని కలిగి ఉంటుంది. చీలేటింగ్ ప్రాపర్టీ ఇస్ నథింగ్ బట్ స్టెబిలైజింగ్ ప్రాపర్టీ. ఆ స్టెబిలైజింగ్ ప్రాపర్టీ అనేది మనం ఇంతవరకు మనం చర్చించాం. ఎందుకంటే కార్బనిల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ మీద ఉన్నటువంటి రియల్ ఛార్జ్ని సులభంగా న్యూట్రలైజ్ చేయాలి. అది లిథియం ప్లస్ అనేది వేగవంతంగా న్యూట్రలైజ్ చేస్తుంది. సోడియం ప్లస్ అనేది చాలా బలహీనంగా న్యూట్రల్ చేస్తుంది. కాబట్టి Na ప్లస్కి మనకేంట్రా అంటే ఇక్కడ చాలా వీక్ అని మనం చెప్పుకోవచ్చు. సో మనకి ఇక్కడ లిథియం గినుక ఉన్నట్లయితే అందులో ఉన్నటువంటి ఛార్జ్ని వేగవంతంగా తగ్గించగలుగుతుంది. అంటే బెటర్ కీలేషన్ అంటాం.
సో లిథియం ప్లస్ ఏదైతే ఉందో ఈ లిథియం ప్లస్ అనేది ఈ ఓ మైనస్ దగ్గర ఉన్నటువంటి ఛార్జ్ని మనకు సులభంగా న్యూట్రలైజ్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం రియాక్టివిటీ ఎక్కువ అని అంటున్నాం. అదేవిధంగా Na ప్లస్ తీసుకున్నట్లయితే చాలా వీక్ కాబట్టి బలహీనమైనటువంటి కీలేషన్ను కలిగి ఉంటుంది అని. అయితే బెటర్ కీలేషన్ అన్నప్పుడు ఏమవుతుందంటే స్టెబిలైజేషన్ అనేది పెరుగుతుంది. స్టెబిలైజేషన్ పెరిగినప్పుడు ఏంటంటే రియాక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ LiAlH4లో ఏంటంటే Li ప్లస్ అంటే ఏంటి, సపోర్టింగ్ క్యాటయాన్. దీని రోల్ అనేది చాలా తక్కువ అన్నాం. మళ్ళీ ఇక్కడ ఒకటి దీని ఇంపార్టెంట్ రోల్ అది కాదు. ఇంపార్టెంట్ రోల్ ఏంటి, సిగ్మా బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు కార్బన్ దగ్గరికి వెళ్ళడం, అంటే పై స్టార్లోకి వెళ్ళడం. సిగ్మా పై స్టార్ అనేది మేజర్ రోల్ అన్నాం. కాబట్టి ఇక్కడ ఈ కీలేషన్ అనేది ఏంటంటే ఇక్కడ సపోర్ట్ క్యాటయాన్ను మనం ఆ రియల్ ఛార్జ్ని తటస్థీకరించడం, కానీ దాని రోలు మనకి మైనర్ రోల్ కింద పేర్కొన్నాము. ఇప్పుడు ఏంటంటే BH4 మైనస్లో కనుక చూసుకున్నట్లయితే లిథియం ఉంది, సోడియం ఉంది. లిథియం ఉంటే దాన్ని లిథియం బోరోహైడ్రేట్ అంటాం, సోడియం తీసుకుంటే దాన్ని సోడియం బోరోహైడ్రేట్ అంటాం. ఇంతకుముందు అల్యూమినియం బేస్ కనుక అయితే లిథియం అల్యూమినియం హైడ్రేట్ అంటున్నాం, సోడియం బోరోహైడ్రైడ్ అంటున్నాం. సో ఇప్పుడు సోడియం బోరోహైడ్రేట్ కనుక చూసినట్లయితే సేమ్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ మాదిరే ఇక్కడ కూడా ఉంటుంది. కాబట్టి లిథియం అల్యూమినియం హైడ్రైడ్లో చూడండి, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ 2 రియాక్టివ్ అన్నాం. ఎట్లా 2 రియాక్టివ్ అన్నాం చూడండి, టెట్రాహైడ్రోఫ్యూరాను డైథైల్ ఈథర్ కనుక తీసుకున్నట్లయితే అప్పుడు మనకేంటంటే ఇది ఎప్రోటిక్ సాల్వెంట్, అంటే యాక్టివ్ హైడ్రోజన్స్ అనేటివి ఉండవు. దీంట్లో ఉంటాయా, డైథైల్ ఈథర్లో హైడ్రోజన్ బాండ్ అనేది ఏర్పడదు. టెట్రాహైడ్రోఫ్యూరాన్లో కూడా ఏంటంటే హైడ్రోజన్ అనేది రావు. కాబట్టి యాక్టివ్ హైడ్రోజన్స్ అనేటివి ఏంటంటే ఉండవు. కాబట్టి నాన్ హైడ్రాలిక్ సాల్వెంట్ అంట. నాన్ హైడ్రాలిక్ సాల్వెంట్ ఏది, THF అండ్ డైథైల్ ఈథర్ని మనం నాన్ హైడ్రాలిక్ సాల్వెంట్ అంటాం. అలా కాకుండా లిథియం అల్యూమినియం హైడ్రేట్ చాలా రియాక్టివ్ కాబట్టి దీన్ని ఇథైల్ ఆల్కహాల్ వేసామనుకోండి, సాల్వెంట్ లైక్ ఇథైల్ ఆల్కహాల్ వేసామనుకోండి, ఇప్పుడు ఇథైల్ ఆల్కహాల్ ఏం చేస్తుంది, హైడ్రోజన్ను సప్లై చేస్తుంది. ఎప్పుడైతే హైడ్రోజన్ సప్లై చేస్తుందో వెంటనే ఏమవుతుందంటే అల్యూమినియం హైడ్రైడ్లో ఉన్నటువంటి పాక్షిక రుణావేశానికి చూడండి, అల్యూమినియం హైడ్రైడ్లో ఏంటంటే AlH4 మైనస్ కదా. సో ఇక్కడ ఒక హైడ్రోజన్ ఏంటంటే మైనస్ ఛార్జ్ ఉంటుంది. కాబట్టి ఈ ఇథైల్ ఆల్కహాల్లో వచ్చేటువంటి H ప్లస్కి ఈ ప్లస్కి మైనస్కి మధ్య ఏంటంటే అట్రాక్షన్ జరిగి హైడ్రోజన్కి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ జరగవలసినటువంటి సిగ్మా బంధంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు సిగ్మా టు పై స్టార్ అనేది జరగకుండా చేస్తుంది. ఎవరు చేస్తున్నారు, సాల్వెంట్. అందుకే సాల్వెంట్ యొక్క రోల్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అని. అర్థమైందా? ఉత్త లిథియం అల్యూమినియం హైడ్రేట్ తీసుకున్నాను, నేను వేస్తున్నాను, చర్య జరుగుతుందంటే కుదరదు. అక్కడ ఉపయోగించేటువంటి సాల్వెంట్ ఎవరు అనేది చూడాలా. ఇప్పుడు THF కానీ డైథైల్ ఈథర్ కానీ వేసామనుకోండి, వెంటనే అల్యూమినియం హైడ్రైడ్ యొక్క రోల్ అనేది అక్కడ అల్యూమినియం హైడ్రోజన్లో ఉన్నటువంటి సిగ్మా ఎలక్ట్రాన్లు అనేటి సిగ్మా పై స్టార్ జరిగి మనకు సమ్మేళనం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. అదే ఇథైల్ ఆల్కహాల్ వేసామనుకో ఏమవుతుంది, అల్యూమినియం హైడ్రైడ్లో ఉన్నటువంటి అల్యూమినియం హైడ్రోజన్ మధ్యలో ఉన్న సిగ్మా ఎలక్ట్రాన్లు పార్టిసిపేట్ కాకుండా చేస్తుంది. దట్ ఈస్ ద సాల్వెంట్ ఎఫెక్ట్. అందుకే ఆల్కైల్ హాలైడ్స్ రియాక్ట్ విత్ ఆల్కహాలిక్ KOH అన్నప్పుడు ఒక ప్రోడక్ట్ వస్తుంది, అక్వస్ KOH ఉన్నప్పుడు ఒక ప్రోడక్ట్ వస్తుంది. కారణం ఏంటంటే సాల్వెంట్ ఎఫెక్ట్. దిస్ ఈజ్ ద ఫినామినా, సాల్వెంట్ ఎఫెక్ట్. సో బోరోహైడ్రేట్లో మనకు సోడియం బోరోహైడ్రేట్, లిథియం బోరోహైడ్రేట్లో లిథియం బోరోహైడ్రేట్ అనేది ఈజీగా కీలేషన్ను కలిగి ఉంటుంది. కాబట్టి దాని స్టెబిలిటీ అనేది ఎక్కువ, సోడియం బోరోహైడ్రేట్కి ఉండదు. కాబట్టి లిథియం బోరోహైడ్రేట్ అనేది ఏంటంటే పవర్ఫుల్గా మనం చెప్పుకోవచ్చు, దాన్నే విరివిగా మనం ఉపయోగిస్తాం. సో
ఇక్కడ అల్యూమినియం హైడ్రైడ్, బోరో హైడ్రైడ్లు కాబట్టి 2 రకాలుగా ఉన్నాయి. లిథియం అల్యూమినియం హైడ్రైడ్, లిథియం బోరో హైడ్రైడ్. అలానే ఈ బోరో హైడ్రైడ్లో మళ్ళీ సోడియం బోరో హైడ్రైడ్, లిథియం బోరో హైడ్రైడ్. సో లిథియం బోరో హైడ్రైడ్, సోడియం బోరో హైడ్రైడ్. సోడియం బోరో హైడ్రైడ్ అన్నప్పుడు దాని యొక్క కిలేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి, దాని రియాక్టివిటీ అనేది చాలా తక్కువ కాబట్టి హైడ్రోజన్ అంటే పార్షియల్లీ నెగటివ్ ఛార్జ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దాంట్లోకి మనం ఇథైల్ ఆల్కహాల్ను లేదా మిథైల్ ఆల్కహాల్ను వేయవచ్చు. అదే లిథియం బోరో హైడ్రేట్ కనుక వేసినట్లయితే మనకేంటంటే రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఏంటంటే ఈజీగా H- అనేది అక్కడ బోరాన్ దగ్గర ఏర్పడుతుంది కాబట్టి అప్పుడు మనం ఏంటంటే ఈ THF ఇథైల్ ఆల్కహాల్, ఈ డైఇథైల్ ఈథర్ని మనం సాల్వెంట్గా యూజ్ చేయొచ్చు. అయితే ఇందులో ఉన్నటువంటి మెకానిజం ఏ విధంగా జరుగుతుందో మనం ఇప్పుడు చర్చిద్దాం. వాట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్, సోడియం బోరో హైడ్రైడ్? చూడండి, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఈ లిథియం అల్యూమినియం హైడ్రైడ్లో ఎప్పటికే కానీ తీసుకున్నట్లయితే అందులో సక్సెసివ్ స్టెప్ వైజ్ అడిషన్ జరుగుతుంది. సక్సెసివ్ స్టెప్ వైజ్ మెకానిజం జరుగుతుంది. సక్సెసివ్ స్టెప్ వైజ్ మెకానిజం అనేది జరుగుతుంది. మరి ఈ సక్సెసివ్ స్టెప్ వైజ్ మెకానిజం అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. సో లిథియం అల్యూమినియం హైడ్రైడ్ కనుక తీసుకున్నట్లయితే చూడండి, ఇంతకుముందే మనం చెప్పాం కదా, అల్యూమినియం హైడ్రైడ్లో ఉన్న సిగ్మా ఎలక్ట్రాన్ అనేది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అయినటువంటి కార్బన్ దగ్గరికి పోతుంది కాబట్టి ఈ మధ్యలో ఏర్పడేటువంటి ఇంటరాక్షన్ని మనం సిగ్మా పై స్టార్ ఇంటరాక్షన్ అంటున్నాం. సపోర్ట్ అయాన్ ఏదైతే ఉంటుందో, క్యాటయాన్ ఏదైతే ఉంటుందో దాని ఇంటరాక్షన్ జరుగుతుంది. జరిగి మనకు ఈ విధంగా ఏర్పడుతుంది. సో హెచ్ ఇక్కడికి వచ్చేసింది. ఈ ఆక్సిజన్ మీద ఏంటంటే Li అలానే ఉంటుంది. AlH3 అనేది తిరిగి ఇక్కడ ఏర్పడుతుంది. ఎందుకంటే ఆక్సిజన్లో ఉన్నటువంటి ఒక ఒంటరి జత ఎలక్ట్రాన్లు ఏంటంటే అల్యూమినియంలో ఉన్నటువంటి వేకెంట్ ఆర్బిటాల్లోకి చొప్పించినప్పుడు ఏమవుతుందంటే వీటి మధ్య మళ్ళీ ఏర్పడుతుంది Li+ అనేది బయటికి వచ్చేస్తుంది. చూడండి, మళ్ళీ ఈ AlH3లో మనకు 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒక హైడ్రోజన్. సో AlH3 ఉంది కదా, ఈ AlH3లో మనం AlH2Hగా మనం దీన్ని తీసుకున్నట్లయితే ఈ H మళ్ళీ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అయినటువంటి మళ్ళీ ఇంకొక కార్బనిల్ సమ్మేళనంతో మళ్ళీ సిగ్మా టు పై స్టార్ అట్రాక్షన్ ఏర్పడుతుంది కాబట్టి మళ్ళీ వెంటనే Li+ అనేది ఇక్కడ సపోర్ట్ వస్తుంది. మళ్ళీ అల్యూమినియం అనేది వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మొత్తం ఎన్నిరా అంటే అల్యూమినియం AlH4- కాబట్టి 4 హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి 4 కార్బనిల్ సమ్మేళనాలతో ఇది చర్య జరిగి ఈ విధంగా ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడి ఫైనల్గా మనకేంట్రా అంటే 4 మోల్ల ఆల్కహాల్ అనేది ఏర్పడుతుంది. చూస్తారా, 1 మోల్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ చర్యలో పాల్గొంటే మనకు ఎన్ని మోళ్ళ ఆల్కహాల్ వస్తాయి? 4 మోళ్ళ ఆల్కహాల్ వస్తాయి. గుర్తుపెట్టుకో. అంటే ఇక్కడ స్టెప్ వైజ్ జరిగిందా లేదా? జరిగింది. సో ఇక్కడ చూడండి, 1 మోల్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తీసుకున్నట్లయితే మనకు 4 మోళ్ళ కీటో గ్రూపులు పార్టిసిపేట్ అయ్యి 4 మోళ్ళ ఆల్కహాల్ అనేటివి మనకు వస్తాయి. ఇది స్టెప్ వైజ్ మెకానిజం జరుగుతుంది. చూడండి, లిథియం అల్యూమినియం హైడ్రైడ్లో ఏంటంటే ఫస్ట్ ఒక హైడ్రోజన్ తీసుకొని పోతుంది, తర్వాత ఒక RO అంటే దీన్నంతా కూడా మనం ఏంటంటే ఒక ROగా మనం తీసుకున్నట్లయితే ఒక RO అనేది మనకు అంటే ఒక కీటో గ్రూప్ అనేది మనకు ఇక్కడ ఇన్వాల్వ్ అయింది కాబట్టి అప్పుడు AlH న్యూక్లియోఫిలిసిటీ ఏంటంటే కొద్దిగా తగ్గుతుంది. కాబట్టి సెకండ్ స్టెప్ అనేది కొంచెం స్లో అవుతుంది. ఫస్ట్ స్టెప్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. ఫస్ట్ స్టెప్ అనేది ఎప్పటికే కానీ ఫాస్ట్గా ఉంటుంది. రెండవ స్టెప్ అనేది కొంచెం స్లో అవుతుంది. రెండో స్టెప్లో ఏంటంటే రెండవ హైడ్రోజన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి రెండో కీటో గ్రూప్ అనేది ఇన్వాల్వ్ అయింది కాబట్టి OR టేకన్ ట్వైస్ అన్నాం. తర్వాత మళ్ళీ ఏంటంటే ఇంకొక హైడ్రోజన్ వస్తుంది కాబట్టి థర్డ్ స్టెప్ సెకండ్ స్టెప్ కన్నా ఇంకా నిదానం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు మూడవ కీటో గ్రూప్ అనేది ఇక్కడ ఇన్వాల్వ్ అయింది. ఇక చివరగా ఉన్నటువంటి AlH అనేటువంటిది బ్రేక్ కావడం అనేది చాలా చాలా నిదానంగా
విధంగా జరుగుతుంది. అంటే ఇక్కడ న్యూక్లియోఫిలిసిటీ అనేది ఏమవుతుందంటే వెన్ ద నంబర్ ఆఫ్ కీటో గ్రూప్స్ ఆర్ ఇంక్రీజెస్, అంటే ఇన్వాల్వ్మెంట్ ఇంక్రీజెస్, ద న్యూక్లియోఫిలిసిటీ డిక్రీజెస్. ఇంకొకటి, ఇక్కడ ఉన్నటువంటి ఈ 6 గ్రూపులు అనేటివి ఏంట్రా అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కావచ్చు, లేదా బల్కీ నేచర్ కూడా కావచ్చు. అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ కెపాసిటీ అనేది అల్యూమినియం దగ్గర నుంచి గుంజడం అనేది ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే ఆక్సిజన్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ కదా, కాబట్టి లాగేస్తుంది. కాబట్టి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ నేచర్ పెరుగుతుంది. ఇక్కడ ఆల్కైల్ ఈ కీటో గ్రూపుల యొక్క సైజు పెద్దగా ఉన్నట్లయితే, 6 గ్రూపుల యొక్క సైజు కనుక పెరిగినట్లయితే దాని బల్కీ నేచర్ కూడా పెరుగుతుంది. బల్కీ నేచర్ అనేది పెరుగుతుంది. చూడండి, ఈ లిథియం అల్యూమినియం హైడ్రైడ్లు ఏంట్రా అంటే ఇట్ ఈస్ టూ రియాక్టివ్. కాబట్టి మరి టూ రియాక్టివిటీ అన్నప్పుడు ఏంటంటే కెమికల్లీ ఫిజికల్లీ దీని యొక్క సెలెక్టివిటీని మనం చూసుకోవాలి. కాబట్టి కెమికల్లీ ఇదేమవుతుంది, టూ రియాక్టివ్ అవుతుంది కాబట్టి వెరీ వెరీ సెలెక్టివ్గా ఉండిపోతుంది. అలానే ఇక్కడ ఫిజికల్గా చూసినప్పుడు ఏంటంటే ఫైరోఫోరిక్గా ఉంటుంది. దీని యొక్క సాల్యుబిలిటీ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. నెక్స్ట్ షార్ట్ లివ్డ్గా ఉంటుంది. మరి ఈ లిథియం అల్యూమినియం హైడ్రైడ్తో మనం రెడ్ అల్యూమినియం తీసుకోవచ్చు. నెక్స్ట్ సోడియం అల్యూమినియం హైడ్రైడ్ ఆర్ రెడ్ ఏఎల్ అండ్ సిమహ అంటే సోడియం మిథాక్సీ అల్యూమినేట్ హైడ్రైడ్ను కూడా తీసుకోవచ్చు. ఈ సోడియం మిథాక్సీ అల్యూమినేట్ హైడ్రైడ్ ఎలా ఉంటుందో చూడండి. సోడియం మిథాక్సీ aluminum hydride. So similarly more selective. So lithium aluminum hydride, red aluminum చూడండి లెస్ బల్కి. ఆర్ అనేది ఏంట్రా అంటే ఇథైల్ గ్రూప్ కనుక అయినట్లయితే దీని యొక్క బల్కి అనేది తక్కువ. నెక్స్ట్ చూడండి, లిథియం నుంచి ఈ విధంగా కనుక మనం పోయినట్లయితే రియాక్టివిటీ ఏమవుతుందంటే తగ్గుతుంది, సెలెక్టివిటీ ఏమవుతుందంటే పెరుగుతుంది. దీని నుంచి. సో ఇక్కడేమో తక్కువ బల్కి ఉంది, ఇక్కడేమో ఎక్కువ బల్కి కనుక ఉన్నట్లయితే అంటే ఏంటి, ఇథైల్ గ్రూపులు ఇలా టెర్షరీ బిటైల్ గ్రూపులు కనుక ఉన్నట్లయితే, సో ఇదేమో 6 గ్రూప్ ఏంట్రా అంటే టెర్షరీ బిటైల్ గ్రూప్ కనుక అన్నట్లయితే 2 బల్కి, ఇక్కడ ఇథైల్ గ్రూప్ అనేటట్టు లెస్ బల్కి కాబట్టి తక్కువ బల్కి ఉంది. ఇక్కడ మోర్ బల్కి అన్నప్పుడు ఏంటంటే రియాక్టివిటీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే రియాక్టివిటీ తగ్గిపోతుందో దాని సెలెక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి దీస్ ఆర్ ద అంటే లిథియం అల్యూమినియం హైడ్రైడ్. ఇక్కడ హైడ్రోజన్ ప్లేస్లో మనం ఆల్కైల్ గ్రూపులు కనుక పెట్టుకుంటూ పోయినట్లయితే ఈ 6 గ్రూపులు అనేటివి ఏంటంటే తక్కువ సైజు కనుక ఉన్నట్లయితే దాని సెలెక్టివిటీ తక్కువ ఉంటుంది, ఎందుకంటే రియాక్టివిటీ పెరుగుతుంది. అలానే 6 గ్రూపులు బల్కీ కనుక ఉన్నట్లయితే రియాక్టివిటీ తగ్గుతుంది కాబట్టి దాని సెలెక్టివిటీ అనేది పెరుగుతుంది. సో ఇది కాబట్టి స్టెప్ వైజ్ మెకానిజం మనం కనుక చూసినట్లయితే అక్కడ 6 గ్రూపులను బట్టి మనకు ఆ సెలెక్టివిటీ అనేది నిర్ధారించబడుతుంది. కాబట్టి లిథియం అల్యూమినియం హైడ్రైడ్లో ఆ లిథియం యొక్క సపోర్టింగ్ నేచర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి చర్య ఈజీగా జరిగి అక్కడ మోర్ కీటో గ్రూపులను అక్కడ ఏర్పరుస్తుంది. కాబట్టి ఫలితంగా ఏమవుతుందంటే ఆ మోర్ కీటో గ్రూపుల వల్ల ఏంటంటే బల్కీ నేచర్ అనేది పెరిగిపోతుంది. కాబట్టి బల్కీ నేచర్ పెరగడం వలన ఏమవుతుంది, రియాక్టివిటీ తగ్గిపోతుంది, సెలెక్టివిటీ అనేది పెరిగిపోతుంది. ఇక సోడియం బోరోహైడ్రేట్లో కూడా ఏంటంటే సేమ్ యాజ్ లిథియం అల్యూమినియం హైడ్రేట్లో ఏ విధంగా అయితే జరుగుతుందో అదేవిధంగా స్టెప్ వైజ్ మెకానిజం జరుగుతుంది. సింగిల్ న్యూక్లియోఫైల్ అడిషన్ అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ కీటో గ్రూప్ కాబట్టి సో
అల్యూమినియం బోరాన్ రెండు చూసినట్లయితే అల్యూమినియం మెటాలిక్ నేచర్ ఎక్కువ కాబట్టి హైలీ రియాక్టివ్ అన్నాం. బోరాన్ దగ్గరకు వచ్చేసరికి ఇది నాన్ మెటల్ కాబట్టి లెస్ రియాక్టివ్ అంటున్నాం. లెస్ పొలారిటీ ఉంటుంది కాబట్టి, అంటే దాని మీద ఛార్జ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దాని రియాక్టివిటీ తక్కువ అన్నాం. కాబట్టి ఈ బోరోహైడ్రేట్లలో ఉన్నటువంటి ఈ రియాక్టివిటీ తక్కువ కాబట్టి ఇక్కడ మనం సాల్వెంట్ని యూజ్ చేయొచ్చు. ఏది? ప్రోటిక్ సాల్వెంట్ని మనం యూజ్ చేయొచ్చు. ఈ ప్రోటిక్ సాల్వెంట్ వలన ఏమవుతుందంటే చూడండి, ఈ ప్రోటిక్ సాల్వెంట్ వలన ఈ ఆక్సిజన్ మీద ఏర్పడేటువంటి పాక్షిక రుణావేశాన్ని ఇందులో ఉన్నటువంటి H+ అనేది అట్రాక్షన్ గావించబడుతుంది. అట్రాక్షన్ గావించబడి రియల్ ఛార్జ్ని ఏంటంటే ఇది సాటిస్ఫై చేయగలుగుతుంది. కాబట్టి ఇక్కడ రియల్ ఛార్జ్ని సాటిస్ఫై చేసేవాడు ఎవరా అంటే సాల్వెంట్. సో సాల్వెంట్ రోల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ బోరోహైడ్రేట్. సో చూడండి, మైనస్ సాల్వెంట్ అనేది ఇథైల్ ఆల్కహాల్ వేసినాం కాబట్టి ఇది న్యూట్రలైజ్ చేసింది. మళ్ళీ తర్వాత వెంటనే ఏమవుతుందంటే ఆల్కహాల్గా మారిపోతుంది. ఇప్పుడు చూడండి, వచ్చేటువంటి BH3- OET ఇది ఒక కొత్త రియేజెంట్ క్రియేట్ అవుతుంది. సో బోరోహైడ్రేట్లో అల్యూమినియం హైడ్రేట్లో స్పెషాలిటీ ఏంటంటే అల్యూమినియం హైడ్రేట్లో కొత్త రియేజెంట్ పుట్టలే, కానీ బోరోహైడ్రేట్లో కొత్త రియేజెంట్ పుట్టింది. ఇది ఇంపార్టెంట్. సో న్యూ రియేజెంట్ ఈజ్ జనరేటెడ్. న్యూ రియేజెంట్. ఈ న్యూ రియేజెంట్ ఏంటంటే ఈ BH4- కన్నా ఇంకా స్లోగా జరుగుతుంది. ఇంకా స్లోగా జరుగుతుంది అంటే సెలెక్టివిటీ ఇంకా ఎక్కువ. వెన్ ద రియాక్టివిటీ ఈజ్ లో, సెలెక్టివిటీ హై. కాబట్టి బోరోహైడ్రేట్లో ఉన్నటువంటి దీని వల్ల ఏమవుతుంది అంటే మనకి సెలెక్టివిటీ అనేది పెరుగుతుంది. సెలెక్టివిటీ అనేది పెరుగుతుంది. అదే లిథియం అల్యూమినియం హైడ్రైడ్లో ఈ సెలెక్టివిటీ ఉండదు. ఒక బోరోహైడ్రేట్లో మాత్రమే సెలెక్టివిటీ ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఈ న్యూ రియేజెంట్ నుంచి ఫర్దర్ రియాక్షన్ అనేది ఏంటంటే చాలా స్లోగా జరుగుతుంది. సో మనం ఇంతకుముందు అల్యూమినియం చూసినట్టే లిథియం అల్యూమినియం హైడ్రైడ్లో చూసినట్లే మనకేంటంటే రకరకాలైన ఆల్కైల్ గ్రూప్ను చేర్చవచ్చు అని చెప్పాం కదా. అలానే సోడియం బోరోహైడ్రేట్లో కూడా ఏంటంటే సోడియం BH2OR టేకన్ ట్వైస్ గాను, నెక్స్ట్ అల్యూమినియం OR టేకన్ ట్వైస్ గాను, అల్యూమినియం OR టేకన్ థ్రైస్ గాను, ఇలా రాసుకుంటూ పోవచ్చు. వీటి కూడా రాసుకుంటూ పోయినట్లయితే వాటి యొక్క సెలెక్టివిటీ అనేది పెరుగుతుంది, రియాక్టివిటీ తగ్గుతుంది. అంటే స్టెప్ వైజ్ మెకానిజం ఏ విధంగా అయితే చూసామో బోరోహైడ్రేట్లో కూడా స్టెప్ వైజ్ కనుక తీసుకున్నట్లయితే రియాక్టివిటీ చాలా స్లో అవుతుంది, దాని సెలెక్టివిటీ అనేది విపరీతంగా పెరుగుతుంది. సో నౌ డిరైవ్డ్ రెడ్యూసింగ్ ఏజెంట్ బోరాన్ బేస్డ్. బోరాన్ బేస్ చేసుకొని మనం డిరైవ్డ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, లిథియం బోరోహైడ్రేట్ మెటల్ HBr3, ఆర్లు ఎక్కువ కాబట్టి సెలిట్రాయిడ్ అని కూడా అంటాం, సెలిట్రాయిడ్స్. నెక్స్ట్ సోడియం బోరోహైడ్రేట్ ప్లస్ సీరియం క్లోరైడ్, సోడియం బోరోహైడ్రేట్ CN. సో CN కాబట్టి దీనికి లెస్ రియాక్టివ్గా ఉంటుంది, R కాబట్టి మోర్ రియాక్టివ్గా ఉంటుంది. లిథియం బోరోహైడ్రేట్ కూడా చాలా మోర్ రియాక్టివ్. సో ఇది లెస్ కాబట్టి దీని సెలెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. చూడండి, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ చాలా రియాక్టివ్ అంటున్నాం కాబట్టి స్టెప్ వైజ్ జరగడం వలన ఇది లెస్ రియాక్టివ్గా మారిపోతుంది. అదేవిధంగా సోడియం బోరోహైడ్రేట్ లెస్ రియాక్టివ్ కాబట్టి స్టెప్ వైజ్ రావడం వల్ల ఏంటంటే మోర్ రియాక్టివ్గా మారిపోతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్, సోడియం బోరోహైడ్రైడ్. ఎందుకంటే మీకు ఇంతకుముందే చెప్పాను. సో బోరాన్ యొక్క సెలెక్టివిటీ ఎక్కువ అంటున్నాం కాబట్టి అక్కడ సెలెక్టివిటీ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. సో మెకానిజం కనుక చూసినట్లయితే చూడండి, ఇక్కడ న్యూక్లియోఫైల్ అనేది యాడ్ అవుతుంది, ఈ విధంగా ఏర్పడుతుంది. స్టేబుల్ ఇంటర్మీడియట్ అనేది ఏర్పడింది. ఇక్కడ
లివింగ్ గ్రూప్ అనేటువంటిది ఉన్నటువంటి కాంపౌండ్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ న్యూక్లియోఫైల్ అటాక్ అయినప్పుడు ఏంటంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అన్స్టేబుల్ ఇంటర్మీడియట్ అనేది ఏర్పడుతుంది. అన్స్టేబుల్ ఇంటర్మీడియట్ అనేది ఏర్పడుతుంది. ఎందుకు అన్స్టేబుల్ ఇంటర్మీడియట్ అనేది ఏర్పడుతుందో డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ మీద లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ న్యూక్లియోఫైల్ ఏర్పడుతుంది. ఇక్కడ లివింగ్ గ్రూప్లో కూడా ఎలక్ట్రాన్లు కనుక ఉన్నట్లయితే అక్కడ ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ అనేది ఎక్కువ అవుతాయి. ఎప్పుడైతే ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ ఎక్కువ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ రిపల్షన్స్ తగ్గించుకోవడం కోసం ఈ లివింగ్ గ్రూప్ అనేది వెళ్ళిపోతుంది, ఎక్స్ అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు వెంటనే ఆక్సిజన్ మీద ఉన్నటువంటి మైనస్ ఛార్జ్ అనేది ఇక్కడ వెళ్ళిపోయి ఇక్కడ న్యూక్లియోఫైల్ అయ్యి ఇటువంటి సమ్మేళనం అనేది ఏర్పడుతుంది. సో లివింగ్ స్టెబిలిటీ, ఈ లివింగ్ గ్రూప్ అనేది స్టెబిలిటీ కోసం అది ఎలిమినేట్ కావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ ఉండడం వలన అది ఏర్పడేటువంటి ఇంటర్మీడియట్ అనేది ఎప్పటికే కానీ అన్స్టేబుల్గా ఉంటుంది. సో మనం తీసుకునేటువంటి ఈ కీటో గ్రూప్లో ఏర్పడేటువంటి ఇంటర్మీడియట్లో అయానిక్ ఇంటర్మీడియట్ ఉంటుంది. ఎందుకంటే ఓ మీద ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇది అయానిక్ ఇంటర్మీడియట్ అంటున్నాం. ఈ అయానిక్ ఇంటర్మీడియట్లో ఎక్స్ అనేది ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనకి ఈ విధమైనటువంటిది ఏర్పడుతుంది. ఎక్స్ మైనస్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ బెటర్ లివింగ్ గ్రూప్ దెన్ మోర్ స్టేబుల్. ఒకవేళ లివింగ్ గ్రూప్ అనేది బెటర్ లేకపోతే అది అన్స్టేబుల్ అయిపోతుంది. ఓకే, నా ఈ కీటో గ్రూప్లో చూసుకోండి, అల్యూమినియం హైడ్రైడ్ కనుక తీసుకున్నట్లయితే ఈ విధంగా ఏర్పడుతుంది. కాబట్టి ఈ కీటో గ్రూప్ కాకుండా ఇంతకుముందు కీటో గ్రూప్ చూసాం. ఇప్పుడు ఎస్టర్ కనుక చూసినట్లయితే ఎస్టర్లో కనుక చూసినట్లయితే ఇది చర్య జరిగి ఇక్కడ ఓఆర్ డాష్ అనేది ఏంటంటే లివింగ్ గ్రూప్గా ఉంటుంది. అప్పుడు మనకేంటి ఆల్డిహైడ్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు అల్యూమినియం హైడ్రైడ్లో AlH3 ఇక ఓఆర్ గ్రూప్ ఉంది కాబట్టి ఈ ఓఆర్ గ్రూప్ అనేది దీనికి అటాచ్ అవుతుంది. మళ్ళీ ఇది చర్యలో పాల్గొనవచ్చు, ఎందుకంటే 3 హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ చర్యలో పాల్గొనవచ్చు. చూడండి, మళ్ళీ చర్యలో పాల్గొనింది. లిథియం అల్యూమినియం కనుక హైడ్రైడ్ కనుక తీసుకున్నట్లయితే Li+ సపోర్ట్ కాబట్టి ఈ విధంగా వస్తుంది. అప్పుడేంటి హెచ్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది కాబట్టి మనకేమొస్తుంది ఆల్కహాల్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు చూడండి, OH ఆర్ గ్రూప్ ఓఆర్ గ్రూప్ ఉంటుంది కాబట్టి దీన్ని అటాక్ అవుతుంది. కాబట్టి అప్పుడు మనకేం ఏర్పడుతుంది, వాటర్తో హైడ్రాలసిస్ చేస్తే మనకు ఆల్కహాల్ ఏర్పడుతుంది. ఇక్కడ కూడా మనకు ఆల్కహాల్ అనేది ఏర్పడుతుంది. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రూపు, ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రూపు రెండింటిని మనం హైడ్రాలసిస్ చేసినట్లయితే ఇక్కడ R-OH ఏర్పడుతుంది, ఇక్కడ RCH2OH అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఒక మంచి క్వశ్చన్, 1 మోల్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ కనుక తీసుకున్నట్లయితే హౌ మెనీ మోల్స్ ఆఫ్ ఎస్టర్ కెన్ బి రెడ్యూస్డ్? 1 మోల్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తీసుకున్నట్లయితే ఎన్ని మోల్ల ఎస్టర్ అనేది రెడ్యూస్ అవుతుంది? ఎన్ని మోల్ల ఎస్టరు? 2 మోల్ల ఎస్టర్. సో 1 మోల్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ కనుక తీసుకున్నట్లయితే హౌ మెనీ మోల్స్ ఆఫ్ కీటోన్ రెడ్యూస్? ఇంతకుముందు మనం ఫస్ట్ కీటోన్ చూసాం, ఇప్పుడు మనం ఎస్టర్ చూసాం కాబట్టి ఎస్టర్లో మనకేంటంటే 2 మోల్ల ఎస్టర్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇక్కడ కీటో కనుక అయితే 4 మోల్ల కీటోన్ అనేది రెడ్యూస్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఎస్టర్, ఫస్ట్ ఎస్టర్ ఇక్కడ ఇన్వాల్వ్ అయిపోయింది, ఇది వచ్చేసింది, ఆల్డిహైడ్ వస్తుంది. ఈ ఆల్డిహైడ్ మళ్ళీ లిథియం అల్యూమినియం హైడ్రైడ్తో చర్య జరిగినప్పుడు మళ్ళీ ఇలా వస్తుంది. దీన్ని మళ్ళీ ఇక్కడ ఈ కాంపౌండ్గా మార్చాలి అంటే మళ్ళీ ఇంకొక ఎస్టర్ కావాలి. కాబట్టి 2 ఎస్టర్లు అనేటివి ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాయి. కాబట్టి 1 మోల్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్లో మనకేంటి చూడండి,
1 మోల్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్లో మనకు 2 మోళ్ళ ఎస్టర్లు అనేటివి రెడ్యూస్ అవుతున్నాయి. అదే 1 మోల్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్లో 4 మోళ్ళ కీటో గ్రూపులు అనేటివి రెడ్యూస్ అయ్యి మనకు 4 మోళ్ళ ఆల్కహాల్ అనేటివి వస్తాయి. సో 1 మోల్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్లు కనుక అయినట్లయితే మనకు 4 మోళ్ళ ఆల్కహాల్ వస్తున్నాయి. అలానే 1 మోల్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు 2 మోళ్ళ ఎస్టర్ అనేది రెడ్యూస్ అయ్యి 2 మోళ్ళ ఆల్కహాల్ అనేది మనకు వస్తుంది. సో ఫైనల్ ప్రోడక్ట్ ఏంటి? ఆల్కహాలే కదా ఇక్కడ. కాబట్టి 2 మోళ్ళ ఆల్కహాల్ వస్తుంది. కాబట్టి 1 మోల్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ 2 మోళ్ళ ఎస్టర్తో చేరేసరికి మనకు 2 మోళ్ళ ఆల్కహాల్ వస్తుంది. అదేవిధంగా 1 మోల్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ 4 మోళ్ళ కీటోన్ తీసుకొని రెడ్యూస్ చేసి 4 మోళ్ళ ఆల్కహాల్ అనేటివి వస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ మనకున్నటువంటి ఈ రెడ్యూసింగ్ హైడ్రైడ్కి సంబంధించినటువంటి రెడ్యూసింగ్ ఏజెంట్స్ గురించి వీటి యొక్క డీటెయిల్. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని డీటెయిల్గా చెప్పాను. ఇక నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క రియేజెంట్స్ నేను తీసుకుంటాను. అంటే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కెమికల్ రియాక్షన్లో వేసినప్పుడు వాటి యొక్క రోల్ ఏంటి, ఏ ప్రోడక్ట్ వస్తుంది, ఏ ప్రోడక్ట్ వస్తుంది, దాని యొక్క సెలెక్టివిటీ ఏంటి అనేది ఒక్కొక్క రియేజెంట్స్ గురించి నేను కొన్ని సెలెక్టివ్గా కొన్ని రియేజెంట్స్ తీసుకున్నాను. వాటికి సంబంధించినటువంటి ఆర్గానిక్ కెమిస్ట్రీ మీ ముందు ఉంచబోతాను. కాబట్టి మీరందరూ కూడా చేయవలసినటువంటి పని ఒకటి, మన సోదరులు ఎవరైతే ఉన్నారో ఈ ఏపీ సెట్ కానీ నెట్కి కానీ ప్రిపేర్ అయ్యేటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ తెలియపరచండి. వాళ్ళందరికీ కూడా విజ్ఞానాన్ని పంచండి, 10 మందికి దోహదపడండి, 10 మందిని విజ్ఞానవంతులుగా చేయాలని దృఢ సంకల్పంతో నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. చాలామంది మిత్రులు చెప్తూ ఉన్నారు. కొంతమంది ఏంటంటే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పండి సార్ అంటారు, కొంతమంది ఏమో స్టీరియో కెమిస్ట్రీ చెప్పమని అంటారు. ఒక్కొక్కరు ఒక విధంగా అడిగినప్పుడు ఏంటంటే నేను ఒక్కడనే కదండి చేసేది, నేను ఒక ప్రణాళికాబద్ధంగా పోతున్నాను కాబట్టి మీరు ఓపికతో ఉండాలి, తప్పదు. ఒక్కొక్కరికి ఒకటి కావాలి అంటే నా వల్ల కాదు. కాబట్టి నేను ఒక ప్రణాళికాబద్ధంతో పోతున్నాను కాబట్టి కాస్త ఓపిక పట్టండి. ఇన్ని రోజులు ఓపిక పట్టిన వాళ్ళు ఇక కొంచెం ఓపిక పట్టలేరా? మీకు అన్ని విషయాలు నేను చేరవేర్చడమే నా కర్తవ్యం. కాబట్టి మీరందరూ కూడా నా విధి విధానాలకి అనుగుణంగా ఉంటారు అనేటువంటి భావిస్తూ అడిగిన వెంటనే నేను ఇవ్వలేకపోతున్నందుకు నన్ను మనస్ఫూర్తిగా మీరు నన్ను క్షమించండి. ఎందుకంటే నేను ఒక పద్ధతి ప్రకారం పోతున్నాను కాబట్టి 10 మంది 10 రకాలుగా అడుగుతారు. ఎలా ఇస్తానండి చెప్పండి? అవునా కదా? కాబట్టి నేను ఏంటంటే ఇది 10 మందికి ఉపయోగపడాలి అనేటువంటి భావనతో నేను చేస్తున్నాను. కాబట్టి దయచేసి మంచి మనసుతో మీరందరూ కూడా స్వీకరిస్తారని భావిస్తూ సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి సబ్స్క్రైబ్ చేయించేటట్లు చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.